తెలుగుదేశం పార్టీ వ్యూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేయడం. అందులో ఎమ్మెల్యేలకి గాలం వేస్తున్నారు, రాజ్యసభ సభ్యులకు గాలం వేస్తే ముగ్గురు పడిపోయారు. కృష్ణయ్య, బేదమస్తానరావు, ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణ, వీళ్ళు రాజీనామాలు చేసి నెక్స్ట్ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటనేదా లేకపోతే డబ్బులు సంపాదించుకున్నారా ఏదనేది తెలియదు. అదే సందర్భంలో ఎమ్మెల్సీలను కూడా ఇట్లాగే రాజీనామాలు చేయించి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టాడనాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఏకంగా చైర్మన్ మోషేస్ రాజే చెక్ పెట్టాడనాలా. ఓవరాల్గా చెక్ పెట్టినటువంటి పరిస్థితి అయింది. టోటల్గా ఏదైతే కర్రి పద్మశ్రీ సోమవారం పంపిన లేఖ ఒకటి బయటకు వచ్చింది. అందులో నిర్దేశిత ఫార్మెట్లో రాజీనామా పత్రాన్ని నేనే మీకు అందించినప్పుడు నా వివరణ కూడా ఇచ్చాను. 31 రోజులు దాటిపోయిన ఆమోదించలేదు, వెంటనే నా రాజీనామాను ఆమోదించండి అంటూ ఆవిడ కోరుతోంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి బల్లి కళ్యాణ్ చక్రవర్తి కానీ పోతుల సునీత కానీ ఈ ముగ్గురు రాజీనామాలు చేసిన ఆ రాజీనామాల్ని ఇంకా ఆమోదించలేదు. ఆమోదిస్తే ఎన్నిక జరుగుతుంది, అది తెలుగుదేశం వాళ్ళ చేతికి వెళ్తుంది. ఆమోదించకుండా ఇక్కడ రివర్స్ చెక్, అది జగన్ వలన లేకపోతే జగన్ని ప్రేమించేటటువంటి చైర్మన్ చేశారా అంటే చైర్మనే చేశారు.